హాయ్ ఎవ్రీవన్. నేను మీ రాజా. మీరు చూస్తున్నారు లెర్న్ ఎస్‌క్యూఎల్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. హాయ్ ఆల్. ఈరోజు మనం ఫిబోనికీ సీరీస్‌ని మనం PLSQL కోడ్‌లో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిబోనికీ సీరీస్ అంటే ఏంటి? ఫిబోనికీ సీరీస్ అన్నది మనం 0 అండ్ 1తో స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. దాని నెక్స్ట్ నంబర్‌ని ఎలా జనరేట్ చేస్తామంటే ముందు ఉన్న 2 నంబర్ల యొక్క సమ్ నెక్స్ట్ నంబర్ అవుతుందనమాట. ఇక్కడ చూడండి 0 అండ్ 1తో స్టార్ట్ అయిందని మనం ఇందాక అనుకున్నాం కాబట్టి ఈ రెండిటిని ఇప్పుడు సమ్ చేయండి. అంటే యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 0 + 1 1. ఓకే. ఇప్పుడు దాని నెక్స్ట్ నంబర్ ఏంటి అంటే ఈ రెండిటిని సమ్ చేయాలి. ఎంత? 1 + 1 2. ఓకే. దాని నెక్స్ట్ నంబర్ ఎంత అంటే దీని ముందున్న 2 నంబర్‌లని అంటే 1 + 2 3 అన్నమాట. అలాగే నెక్స్ట్ ఎంత? 3 + 2 5 అన్నమాట. సో, ఇట్లాగా జనరేట్ అవుతూ వెళ్తూ ఉంటుందన్నమాట. సో, ఈ సీరీస్‌ని మనం ఒక PLSQL కోడ్‌లో ఎలా రాయాలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. దీని కోసం నేను డైరెక్ట్‌గా ఒక అన్‌నేమ్డ్ బ్లాక్‌ని రాస్తానన్నమాట. నేను ప్రొసీజర్ ఫంక్షన్ ఏమి రాయను. డైరెక్ట్‌గా అన్‌నేమ్డ్ బ్లాక్. అన్‌నేమ్డ్ బ్లాక్ అంటే డిక్లేర్ బిగిన్ ఎండ్ మధ్యలో నేను దీన్ని చేస్తానన్నమాట. ఇందాక నేను చెప్పాను కదా! ఫస్ట్ 0 అండ్ 1తో స్టార్ట్ అవుతుందని. సో, వాటిని నేను డైరెక్ట్‌గా ఒక వేరియబుల్ కింద నేను డిక్లేర్ చేసేస్తున్నానన్నమాట. నంబర్ ఆఫ్ 10 నేను = 0 అని హార్డ్ కోడ్ చేసేస్తున్నాను. హార్డ్ కోడ్ చేశానన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం? నెక్స్ట్ నంబర్‌ని మనం కాలిక్యులేట్ చేసి కదా ప్రింట్ చేస్తున్నాం. అంటే పైనున్న 2 నంబర్‌లని కలుపుతూ కదా మనం ఇప్పుడు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. అది ఎట్లాగో చూద్దాం. నేను దీనికోసం ఒక నెక్స్ట్ నంబర్ అని చెప్పి ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. ఇది రన్ టైమ్‌లో కాలిక్యులేట్ చేస్తాం కాబట్టి నేను ఎటువంటి హార్డ్ కోడ్ చేయట్లేదు. ఓకేనా? నెక్స్ట్. ఓకే. ఈ సీరీస్ అలాగా ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పటి వరకు? మనం ఒక లిమిట్ అనేది పెట్టాలి కాబట్టి నేనొక n అనే ఒక వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. ఓకే. ఇది ఎందుకోసం అంటే నాకు ఆ సీరీస్‌లో ఎన్ని నంబర్ల వరకు నేను ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానో చెప్పడం కోసం మాట. అంటే నా ఉద్దేశ్యం నేను 10 నంబర్‌లు ఈ సీరీస్‌లో ప్రింట్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ 20 పెట్టాననుకోండి 20 నంబర్స్ ప్రింట్ చేస్తానని. ప్రస్తుతానికి ఈ ఎగ్జాంపుల్‌లో నేను 10 నంబర్సే ప్రింట్ చేస్తాను. ఓకే. నౌ ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 2 నంబర్స్‌ని నేను డైరెక్ట్‌గా ప్రింట్ చేసేస్తాను. dbms_output.put_line అని చెప్పి నేను ఫస్ట్ నంబర్‌ని డైరెక్ట్‌గా ప్రింట్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ సెకండ్ నంబర్‌ని కూడా ఇట్లాగే ప్రింట్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ చెప్పాను కదా ఇందాక నేను ఫస్ట్ 0, 1 అనేది ఎప్పుడు కూడా ఆ నంబర్‌లతోనే స్టార్ట్ అవుద్దని. నౌ ఇప్పుడు నాకు తర్వాత నంబర్ కావాలి. తర్వాత నంబర్ అంటే ఏంటి? ఈ ఫస్ట్ నంబర్‌ని, సెకండ్ నంబర్‌ని యాడ్ చేసి ప్రింట్ చేయాలి. అయితే ఈ సీరీస్ ఇలా కంటిన్యూ అవ్వాలంటే మనకి దీనికి లూప్ జనరేట్ చేయాలి. సో, నేను దీనికోసం ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ i ఇన్ 1 to ఎన్ని నంబర్‌లు ప్రింట్ చేద్దాం అనుకున్నాం? n అనే నంబర్ ఎంతుంటే అంతవరకు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. లూప్ అండ్ లూప్. ఓకే. లూప్ చేశాను. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ 2 నంబర్స్‌ని ప్రింట్ చేసేస్తున్నాం. కాబట్టి ఇక్కడ 1 నుంచి స్టార్ట్ చేయకూడదు. నేనిక్కడ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకే. 3, 4, 5 అలాగా నాకు ఈ n అనే నంబర్‌లో ఎన్నుంటే అంతవరకు అన్ని నంబర్స్ ప్రింట్ అవ్వాలన్నమాట. ఇక్కడ 10 కాబట్టి 10 నంబర్స్ వరకు ప్రింట్ అవ్వాలి. ఓకే. నౌ ఇప్పుడు నేను నెక్స్ట్ నంబర్‌ని ఎలాగా కాలిక్యులేట్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ నంబర్ = ఏంటి? ఫస్ట్ నంబర్‌ని, సెకండ్ నంబర్‌ని యాడ్ చేస్తాం కదా! ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసేస్తాను. ఓకే. నెక్స్ట్ నంబర్ వచ్చేసింది కదా! దాన్ని నేను ఇక్కడ ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే. నౌ ఫస్ట్ నంబర్‌ని, సెకండ్ నంబర్‌ని యాడ్ చేసి థర్డ్ నంబర్ కూడా ప్రింట్ చేసేసాను. ఇప్పుడు ఈ లూప్ ఈ 3 నంబర్ ప్రింట్ అయిన తర్వాత 4 నంబర్‌కి వచ్చేటప్పటికి ఏమవ్వాలి? పైనున్న 2 నంబర్ల యొక్క ప్లేసులు మారిపోవాలి. రైట్?
అందుకోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నెంబర్ని ఓకే సెకండ్ నెంబర్తో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే నెక్స్ట్ సెకండ్ నెంబర్ని నెక్స్ట్ నెంబర్తో రీప్లేస్ చేస్తున్నాను. ఎందుకంటే 4 నెంబర్కి వచ్చేటప్పటికి సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ని కలపాలి. మళ్ళీ 5వ నెంబర్కి వచ్చేటప్పటికి థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ కలపాలి. అంటే ఇక్కడ స్వాపింగ్ అనేది జరగాలన్నమాట. అంటే ఒక్కొక్క స్టేజ్ కిందకి దిగుతూ రావాలి. ఓకేనా? నౌ నేను దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. చూడండి కంప్లీట్ అయిందంట. సిరీస్ చూద్దాం. 0 1 1 ఈ రెండిటిని కలిపితే 2, నెక్స్ట్ ఈ రెండిటిని కలిపితే 3, 2 కలిపితే 5, మళ్ళీ ఈ 2 కలిపితే 8, 8 + 5 13, 13 + 8 21, 21 + 13 అనేది 34 అనమాట. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఓకే ఇంకొకసారి రన్ చేసి చూపిస్తాను. ఓకే మళ్ళీ రన్ అయింది. చూడండి అవుట్పుట్ వచ్చింది కదా. నౌ ఈసారి నేను 10 నెంబర్స్ కాకుండా 15 నెంబర్స్ ప్రింట్ చేద్దాం. దీంట్లో కంపైల్ అయింది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ 15 అనమాట. సో ఇలా 15 నెంబర్ల వరకు ప్రింట్ చేసాం. అలాగా ఇక్కడ మీరు ఎంత ఇస్తే దాన్ని బట్టి అది ప్రింట్ అవుతూ వెళ్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఫిబోనాకీ సిరీస్ యొక్క కోడ్ అన్నది మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.